పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. రోమపత్రిక 14వ అధ్యాయం 20వ వచనం ప్రకారంగా సంఘ బిడ్డలు, కుటుంబాలు దీవించబడాలంటే భోజనం గురించి అల్లరి చేయొద్దు, భోజనం గురించి పేషీలు పెట్టొద్దు, భోజనం గురించి మీరు గొడవలు పెట్టొద్దు. వాళ్ళకేసారు నాకేయలేదు, నన్ను ఒక వేరుగా చూస్తున్నారనే మాట మీరు అనొద్దు. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నాడు. రోమపత్రిక 12వ అధ్యాయం 17వ వచనం వల్ల కీడుకు ప్రతికీడు ఎవరికి చెయ్యొద్దు. వాళ్ళు పెట్టలేదు, వదిలేయి. దేవుడి కోసం ప్రార్థన చేయి, నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. అందుకని అన్నాడు, నిరీక్షణ గలవారే సంతోషించు, శ్రమ యందు, ఓర్పు యందు పట్టుదల కలిగి ప్రార్థన చేయి. నువ్వు దీవించబడతావు, నీ కుటుంబం వర్ధిల్లుతుంది, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ప్రార్థన అనుభవం కావాలి నీకు, భోజనం కాదు నీకు కావాల్సింది, జీవాహారం నేనే అన్నాడు. ఆ జీవం కలిగిన దేవుని వైపు చూసి ప్రార్థన చేయి, కన్నీరు ఖర్చు, అంగలర్చు, గోజాడు. దేవా, నీ శక్తి, నీ బలము నాకు కావాలి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.